ఈరోజు మనం రవి గురించి తెలుసుకుందాం. రవి ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్. ఆయనేంటంటే సివిల్ ఇంజినీరింగ్ చదువుకున్నాడు. సో, వాళ్ళ ఊర్లోనే ఒక స్పెషల్ ఇల్లు కడదామనేసి ప్లాన్ చేసుకున్నాడు. ఇల్లంతా కట్టడం అయిపోయింది. ఇక రంగులేయడం ఉంది. సో, రంగులేస్తూ ఉంటే ఒక పర్సన్ వచ్చేసి ఈ రంగేంది ఇలా ఉంది అని చెప్పి బాలేదు అని చెప్పి వెళ్ళిపోయే వరకు అప్పుడు రవికి అనిపించింది ఓకే. నిజంగా కలర్ బాలేదేమో అని చెప్పేసి ఆ రంగంతా తుడిచేసిండు. నెక్స్ట్ విండోస్ ఎక్కిస్తున్నారు. అరే! ఇది ఎప్పటిదో పాత విండో స్టైల్ అయ్యో! ఈ ఇల్లు కట్టుకోవడం మనకేం సంబంధం బాలేదు అని చెప్పేసి వెళ్ళిపోయాను. అయితే నిజంగా విండోస్ బాలేదు అనేమో అనుకునేసి ఆ విండోస్ కూడా చేంజ్ చేసేసిండు. సో, అట్లా ప్రతి ఒక్కళ్ళు వచ్చి పోతూ ఏదో ఒక మాట అంటుంటే దాన్ని బట్టి వాళ్ళు ఒక్కొక్కటి మారుస్తూ పోతున్నారు రవి. సో, చూస్తే మొత్తం ఇల్లు కట్టడం అయిపోయింది. కలర్లు గిలర్లు లేచిపోయే వరకు ఆ ఇల్లు అన్నిటికంటే చెత్త ఇల్లు అయింది. ఎందుకంటే అతుకుల బొంత అయిపోయింది అది. రవి ఒక మూల కూర్చున్నాడు. నేను ఎంతో అద్భుతమైన ఇల్లు కడదాం అనుకున్నా. అందరి మాటలు వినేసి ఎంత గలీజ్ అయిపోయింది అని చాలా బాధపడుతున్నాడు. ఊర్లో అందరికంటే సుఖంగా ఉన్న ఒక ముసలాయన ఆయన దగ్గరికి వచ్చేసి కూర్చున్నాడు. "ఏంది బాబు ఏమైంది? ఇల్లేంది విచిత్రంగా కట్టినావు?" అనేసి అడిగితే అప్పుడు ఉన్నదంతా చెప్పిండు. ఇట్లా ఊరోళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అనే వరకు నాకు బాధ అనిపించింది. నిజంగానే బాలేదేమో అని చెప్పేసి నేను మార్చిపోయినా. లాస్ట్‌కి ఇట్లా అయింది. దగ్గర డబ్బులు కూడా అయిపోయినాయి అని చెప్పి. సరే ఒక బోర్డ్ పెట్టు బయట. బోర్డ్‌లో ఏముండాలి అంటే, మీరు ఈ ఇల్లుని సవరించడానికి ఒక మంచి సలహా ఇయ్యండి అని రాయు అని చెప్పి. సరే అని చెప్పేసి రవి ఒక బోర్డ్ పెట్టిండు. ఆ బోర్డ్ నిండా సలహాలొచ్చినాయి. ఇగో గోడ కూల్చేసేయి, ఆ కిటికీ తీసేసేయి, కలర్ మార్చు, అది ఇది అనేసి మొత్తం సలహాలతో నిండిపోయింది అది ఆ బోర్డు. అప్పుడు ఆ ముసలాయన అన్నాడు, "చూసినావా ఆ బోర్డ్‌లో ఒక్కటి కూడా ఖాళీ లేదు. ఒక్క దగ్గర కూడా గ్యాప్ లేదు. సో, నీ లైఫ్‌లో సలహాలు ఇస్తే ఎవరైనా సలహాలు ఇమ్మని నువ్వు అడిగితే మొత్తం బోర్డ్ అంతా నింపేస్తారు. అప్పుడు నీ లైఫ్ ఎట్లుంటదంటే అందరి సలహాలు నువ్వు పాటించిపోతూ ఉంటే అతుకుల బొంత అయిపోతాయి నీయి. కాబట్టి నీ ఇష్టం. నీ లైఫ్ ఇది. నీకెట్లా నచ్చితే అట్లా చెయ్యి. నీ ఇల్లు నువ్వు కట్టుకో. 10 మంది 10 రకాలుగా అన్నా సరే, నీ ఇల్లు నువ్వు కడితేనే నువ్వు కట్టింది 10 మందికి నచ్చుతది." ఇది రవి నేర్చుకున్నాడు. మరి మీరు? నేర్చుకోవాలి గదా! ఎందుకంటే ఇప్పుడు ప్రతిదానికి ఆళ్ళు నవ్వుతారు. ఈళ్ళేమో అన్నారు. ఈళ్ళ కోసం బతుకుతా, ఆళ్ళ కోసం బతుకుతా అంటే నీ లైఫ్‌కి ఒక స్పష్టత ఉండదు. నీ లైఫ్ అంటే ఒక స్పష్టత ఉండాలి. అంటే నీకంటూ కొన్ని కోరికలుండాలి. నువ్వు అందరికి నచ్చాలి. సో, అది లైఫ్. పక్కనోళ్ళు ఏమనుకుంటారు, ఆ నలుగురు ఏమనుకుంటారు, ఈ పక్కనోళ్ళు ఏమనుకుంటారంటే నీ లైఫ్‌ని నువ్వు బతకలేవు. అప్పుడు అతుకుల బొంత అయితది. సో, ఈ కథ మీకు నచ్చినట్టయితే కింద కామెంట్స్‌లో కథ ఎలా ఉందో రాయండి. ప్లస్ అలా ఎళ్ళేటప్పుడు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ పెట్టి, ఒక్క లైక్ కొట్టి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ కథని షేర్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో మంచి కథతోని మళ్ళీ మీ ముందుకొస్తాను. అంత సెలవు. నమస్తే.